హరీష్ రావు 5 ఏళ్ళు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఉండు. చంద్రశేఖరరావు 5 సంవత్సరాలు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హరీష్ రావు గారు 5 సంవత్సరాలు ఆర్థిక మంత్రిగా ఉన్నాడు. అంటే ఈ ఒప్పందాలు కానీ, ఈ చట్టాలు కానీ, ఈ నిధులు కానీ, నిధుల కేటాయింపు కానీ, ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి స్వాధీనం చేయడానికి జరిగిన తతంగమంతా మామ అల్లుళ్ళు మంత్రులుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగిన ఆధారాలు పూర్తిగా ఈరోజు తెలంగాణ ప్రజలకు మీ ద్వారా వివరించదలుచుకున్నా. ఆ రోజు అధికారంలో ఉన్నది ఎవరు? ఆ బిల్లు పెట్టింది ఎవరు? కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కాదా? బిల్లు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఆ బిల్లును తయారు చేసింది జైపాల్ రెడ్డి గారు, జయరాం రమేష్ గారు. బిల్లు పాస్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ 2 ఎంపీలు ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు కేసీఆర్ బిల్లును ఆమోదించిండని చెప్పి నీ అతి తెలివి మాటలు ప్రజలు నమ్ముతారనుకుంటున్నావా? నువ్వేమన్నావు మొన్నటిదాకా? మేము ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో తెలంగాణ కరెంటు తక్కువ ఉందని మా జైపాల్ రెడ్డి గారే ఈ బిల్లులో తెలంగాణ కోసం కరెంటు ఎక్కువ పెట్టిండు అని గొప్పలు చెప్పినావు కదా. మరి కరెంట్ ఇచ్చిన ఘనత జైపాల్ రెడ్డిది అయితే కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పచెప్పిన ఘనత కూడా జైపాల్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది.